టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో మరి ఈరోజు ఏప్రిల్ 15వ తారీఖు మంగళవారం. ఈరోజు విధియ తిథి ఉదయం 10:55 వరకు ఉంటుంది. తదనంతరం తదియ. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 3:11 వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 16వ తారీఖు కనుక. తదనంతరం అనురాధ. ఇక ఈరోజు ఉదయం 10:55 వరకు కూడా త్రిపుష్కర యోగం అనేది ఒక మంచి యోగం అనేది ఉంటుంది. కనుక ఈ త్రిపుష్కర యోగంలో అంటే ఉదయం 10:55 మీరు ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా, కొత్త మంత్రోపదేశాలు స్వీకరించాలన్నా, లేదా కొత్త సాధనలు చేయాలన్నా అలాంటి వాటికి ఇప్పుడు ఈ సమయం అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన పనులను సాధ్యమైనంత వరకు సాయంత్రంలోపే పూర్తి చేయటం అనేది అవసరం. ఇక రాత్రి 7 దాటిన తర్వాత నుంచి నెమ్మదిగా మీకు మరో 2 రోజులు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఏదైనా సరే ఒక ముఖ్యమైన ప్రణాళికలు కానీ, మనం ఏదైనా సరే అటు షాపింగ్ అయితే షాపింగు, తర్వాత మనం ఏదైనా సరే కొత్తవి చేపట్టాలనుకుంటే కొత్తవి, ఇలా వేటికైనా సరే సాధ్యమైనంత వరకు ఈ సమయంలోపే మీరు అవన్నీ కూడా చక్కదిద్దుకోవటం అనేది, అంటే దీపం ఉండగానే చెక్క పెట్టుకోమని మన పెద్దలు చెప్పారు. కనుక మరి ఆ దీపం అనేది కొద్దిగా 7 దాటిన తర్వాత నెమ్మదిగా పలచబడుతుంది, కొంత చీకటి మసకబారుతుంది. కనుక కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అలాగే అటువైపు ఉండే బంధువుల ద్వారా ఏవైనా సరే సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు లేకుండా చూసుకోవాలి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎంతో కొంత లాభం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి తప్పకుండా లాభాలు పెరుగుతాయి. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కూడా కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, బీమా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మాత్రం కొంతవరకు కలంకాలు ఏర్పడకుండా చూసుకోవాలి. ఇక మిగతావన్నీ కూడా సజావుగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. అయితే జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వాటిలో చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎదుర్కోవచ్చు. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఈరోజు కూడా కొంత మందకోడిగానే సాగటం అనేది, తర్వాత నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తడబాటు అనేది, మిమ్మల్ని ఎదిరించడం అనేది అయితే ఉంటుంది. అయితే ఏదైనప్పటికీ కూడా వాటిన్నింటిలో బాగా తీవ్రస్థాయి నష్టాలు కాకుండా కొంత అమ్మయ్య ఈ మాత్రమైన ఊరట నాకు లభించిందిలే అన్నట్టుగా అయితే కనుక రోజుని గడపగలుగుతారు. సంతాన విషయంలో మీ ఆలోచనలు సక్రమైన గతికి రాగలుగుతాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి, ముఖ్యంగా ప్రేమ పెళ్ళి అనుకునే వారికి అయితే కనుక ఈరోజు మరింత అనుకూలత అనేది అయితే ఉంటుంది. మొత్తం మీద అయితే కనుక పెళ్ళికి సంబంధించిన ఏవైనా సరే ప్రయత్నాలు మొదలెడదాం అనుకునే వారికి ఈరోజు ఎంతో కొంత ఆశాజనకంగానే ఉంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి చేపట్టిన పనుల్లో ఈరోజు కూడా ఎంతో కొంత ఇబ్బందంగా ఇంటి నుంచే రావటం అనేది అయితే ఉంటుంది. ఇంటి విషయాల్లో ఎంత ఉల్లాసంగా ఆనందంగా గడుపుదాం అనుకున్నప్పటికీ కూడా ఏదైనా సరే ఒక ఇబ్బంది ఎదురవటం అనేది అయితే ఉంటుంది. అయితే బయట మాత్రం మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కొనసాగుతాయి. మీ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది అవతల వాళ్ళైతే గుర్తుంచుకోగలుగుతారు. స్నేహితులకు సహకారం అనేది మీకు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఎంతో కొంత అనురాగం చిగురుస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు గోచరం అవుతున్నాయి. ఇతరుల సహాయ సహకారాలతో అనుకున్న పనులని దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలనుకునే మీ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవటం అనేది కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య రంగంలో ఉన్న వారికి అనుకోని ఏదైనా సరే మంచి జరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు మంచి చెడు
మిశ్రమంగా కనిపిస్తుంది. ఈరోజు కూడా ఎంతో కొంత ధన వ్యయం అనేది అయితే కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కొత్తగా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలనుకునే వారికి కూడా ఈరోజు ఎక్కువ ఆశాజనకంగానే కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాల్లో మాత్రం ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు. అలాగే ఏదైనా సరే ప్రయాణాలు చేసేప్పుడు కొంత వస్తువులు తస్కరించబడకుండా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఉత్తమం. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీరు కూడా ఎంతో కొంత జాగ్రత్తగా చూసుకోవటం అనేది అవసరం. ఖర్చులు పెంచుకుంటూ వెళ్ళిపోవటం అనేదే కాదు, ఆ ఖర్చులు సద్వినియోగం అయ్యేలాగా కూడా చూసుకోవటం అనేది మీ యొక్క బాధ్యత. కానీ దానికి తద్విరుద్ధంగా నాకేంట్లే అనే ఒక నిర్లక్ష్యం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది. ఇక జీర్ణ వ్యవస్థకి సంబంధించిన వాటిలో కొంతవరకు ఇబ్బందులు పడతారు. తర్వాత ఏదైనా సరే ఈ షేర్ మార్కెట్లు కానీ ఇతర ఏదైనా సరే గ్యాంబ్లింగ్ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సరే ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కనుక సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండటం అనేది అవసరం. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాలా బాగుంది. ఇటు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనుల్లో ఎంతో కొంత పురోభివృద్ధి అయితే సాధించగలుగుతారు. పనులు అనేది వేగంగా పూర్తి కాకపోయినప్పటికీ కూడా అవి ఎక్కువ శాతం మీకు అనుకూలకంగానే పూర్తి అవడం అనేది ఎంతో కొంత ఊరటేస్తుంది. వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు వారి యొక్క ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళినట్టయితే కనుక ఎంతో కొంత లాభం ఉంటుంది. సంతానపరంగా కూడా కొంత మీకు ఆనందం లభిస్తుంది. ఏవైనా సరే ఉల్లాసకరమైన మనోరంజకమైన ప్రాంతాలకు కూడా తిలకించడం అనేది అయితే సంభవించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా కొంత క్షణికావేశాన్ని తగ్గించుకోవాలి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకోవాలి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో కొంతవరకు ఖర్చులు పెరిగే విధానం అయితే కనిపిస్తుంది. తప్పనిసరి అయితే తప్ప సాధ్యమైనంత వరకు ఆర్థిక వ్యవహారాలకి దూరంగా ఉండటం అనేది అవసరం. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళు మాత్రం వాటి నియంత్రణ విషయంలో కొంతవరకు జాగ్రత్త చూపాలి. ఇక వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. మీకు అప్పచెప్పిన ఏ బాధ్యతనైనా సరే సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మార్పులు అనేది ఆకస్మికంగా సంభవమైనప్పటికీ కూడా ఆ మార్పులు మీరు స్వీకరించేలాగానే ఉండటం అనేది అయితే ఉంటుంది. ఇక ఏదైనా సరే ఇతరులతో మధ్యవర్తిత్వ కార్యక్రమాలకి మాత్రం కొంతవరకు దూరంగా ఉండటం అనేది అవసరం. తర్వాత ఏదైనా సరే మల్టీ మార్కెటింగ్ లెవెల్లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఆశించినంత ప్రగతి ఉండకపోవచ్చు. విదేశాలకి వెళ్ళాలనుకుంటే సాధ్యమవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత అనుకూలత అనేది అయితే ఉంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా గత 2 రోజులతో పోలిస్తే క్రమంగా ముందుకు రావడం అనేది అయితే కనిపిస్తుంది. ఏదైతే ఒక ముఖ్యమైన సమస్య మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టిందో దానికి ఒక పరిష్కారం లభించడం అనేది మీ వైపుగా ఎవరైనా సరే 10 మంది మిమ్మల్ని గౌరవపరచడం అనేది మీకు కొంత ఆనందాన్ని కలిగించడం అనేది అయితే ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్య సయోధ్య కోసం చేసే ప్రయత్నాలు కూడా ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.